సరే, నేను ఇక్కడ ఉన్నాను. నేను నిన్న రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నాను. రాత్రి నుండి ఉదయం వరకు నేను ఏమి చేయాలి? నేను హోటల్కి వెళ్తాను. కొంత విశ్రాంతి తీసుకొని నిద్రపోయే సమయం ఇది. మరి, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? నా వీడియో చూడండి. నేను త్వరలో శిక్షణ పొందేందుకు వస్తున్నాను. నేను ఇప్పుడే నాగ్పూర్ చేరుకున్నాను. రాహుల్ నాకు భోజనం వడ్డించాడు. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. రాహుల్ వాళ్ళ అమ్మ ఆలూ పరాఠా చేసింది. చాలా ధన్యవాదాలు. సూపర్ టేస్టీ ప్రేమను తెలిపే ముఖం. నేను న్యూఢిల్లీ చేరుకున్నాను. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? ఇది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని క్లోక్ రూమ్. నా బ్యాగులను ఇక్కడే వదిలేశాను. చాలా ట్రాఫిక్ జామ్లు చూశాను. ఇక్కడ చాలా ఆటోలు ఉన్నాయి. ఇప్పుడు నేను హెయిర్ సెలూన్కి వెళ్తున్నాను. రెస్టారెంట్ చూడండి. ఇది నిజంగా రుచికరంగా ఉంది. నా స్నేహితుడు చాలా బిజీగా ఉండటం వల్ల ఇక్కడికి వచ్చాడు. చింతించకండి. అతను నాకు చిరునామా పంపాడు. నేను దానిని మ్యాప్లో చూశాను. ఇది దగ్గరలో ఉంది. నేను 1.5కి మీ నడిచాను మరియు కొంత చోలే భటురే తిన్నాను. మీరు వీడియో చూడాలి. ఇది చాలా రుచికరంగా ఉంది. నాకు చోలే భటురే నిజంగా చాలా ఇష్టం. నేను తరువాత ఎక్కడికి వెళ్తున్నాను? నా వీడియో చూడండి. ఈ రిక్షా అద్భుతం. వాహ్వా సూపర్. ఇప్పుడు నేను రిక్షాలో ఉన్నాను. నేను ఓల్డ్ ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నాను. రైలు షెడ్యూల్ ప్రకారం కొంత ఖాళీ సమయం ఉంది. న్యూఢిల్లీ నుండి ఓల్డ్ ఢిల్లీకి ఆటోలు అందుబాటులో ఉన్నాయి. కానీ నాకు అది వద్దు. నేను రిక్షా తీసుకోవడానికి ఇష్టపడతాను. రిక్షా డ్రైవర్లు జీవనోపాధి పొందడం కష్టం. నేను రిక్షాలో ఉన్నాను కాబట్టి అతనికి డబ్బు ఇచ్చాను. హర్యానాలోని సిర్సా చేరుకున్నాను. సరిహద్దు వద్ద రైలు పేరు చూడండి. ఇప్పుడు హర్యానా బస్సు ఉంది. ఈ ప్రదేశం ఎక్కడ ఉంది? నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. అందమైన వాతావరణం మరియు చల్లటి గాలితో, అడవులతో చుట్టుముట్టబడి, నా కిటికీ వెలుపల హర్యానా బస్సును చాలాసార్లు చూశాను. నేను ప్రకృతితో చాలా అనుసంధానించబడినట్లు భావిస్తున్నాను. దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్లో చాలా చెట్లు నరికివేయబడ్డాయని నేను గమనించాను. నాకు బోర్గా అనిపిస్తుంది. హర్యానాలో అద్భుతమైన అడవులు ఉన్నాయి. గాలి అందంగా రిఫ్రెష్గా ఉంటుంది. హన్సీ ఇప్పుడు హర్యానాలో ఉంది. గుడి చాలా అందంగా ఉంది. నా స్నేహితుడు గుడిలో ఎలక్ట్రానిక్స్ పని చేస్తున్నాడు. ఆలయం అందంగా ఉంది. హనుమంతుడు అద్భుతంగా ఉన్నాడు. నేను ఆలయానికి చేరుకున్నాను. ఆలయం ఎక్కడ ఉంది? దీనిని హర్యానా సంజ్ఞా భాషలో హన్సీ అంటారు. నా స్నేహితుడు కొంతకాలంగా ఎలక్ట్రానిక్స్తో పని చేస్తున్నాడు. ఆ తర్వాత, మనం అక్కడికి వెళ్తాము. నేను మీతో ఒక వీడియోను పంచుకుంటాను.
ప్రదేశం హర్యానాలోని హన్సీ. నేను ఒక చెట్టును చూశాను. ఈ చెట్టు నిజంగా శక్తివంతమైనది మరియు అద్భుతమైనది. దేవుడిచ్చిన బహుమతి లాంటిది. మీరు ఖచ్చితంగా నా వీడియో చూడాలి. ఈ చెట్టు ఎలా పనిచేస్తుంది? ఈ చెట్టు గాలిలో ఎగురుతుంది. నేను చెట్టును పరిశీలించాను. నాకు ఖచ్చితంగా తెలియదు. మరొక చెట్టు మరియు ఒక చెట్టు కొమ్మ వేలాడుతున్నాయి. ఆ కొమ్మ కారణంగా చెట్టు బరువుగా ఉంది. చెట్టును ఎలా బలంగా చేయాలి? ఎంత అద్భుతమైన చెట్టు! వావ్! ఇది అందంగా ఉంది. ఈ కోట గురించి దాదాపు 400 సంవత్సరాల క్రితం నాకు చెప్పాడు. ఇదంతా బలంగా కనిపించడం గురించే. ఎంత అద్భుతమైన కోట! నేను ఈ భారీ కోటను చూడగలను. వావ్! నేను సోనిపట్కి ఎందుకు వచ్చాను? నా స్నేహితుడు హిమాన్షు 4వ సంవత్సరం చదువుతున్నాడు. అతను నాకు సోదరుడిలాంటివాడు. అతనికి పెద్దగా చదువు లేదు. కాని నేను అతనికి సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాను. అతను నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నాడు మరియు కొన్ని నైపుణ్యాలను నేర్చుకున్నాడు. నాకు ఇంతకు ముందు సందర్శించే అవకాశం రాలేదు. కాని ఇప్పుడు నేను అతనిని మొదటిసారి కలుస్తున్నాను. ప్రస్తుతం ఒక రెస్టారెంట్లో ఉన్నాను. హర్యానాలోని ప్రసిద్ధ లస్సీని ఆస్వాదిస్తున్నాను. యతిన్ నాకు లస్సీ ఇచ్చాడు. యతిన్ అడిగాడు, ఏమిటి? సోనిపట్ నుండి రాకేష్ ఇక్కడ ఉన్నాడు. నేను అతనిని కలవడం ఇదే మొదటిసారి. మీ సోనిపట్ పర్యటనలో నేను మీకు సహాయం చేస్తాను. మీరు ఏమనుకుంటున్నారు? హిమానాషో? లేదు. ఇది యతిన్ సోదరుడు, వారు చిన్న కవలలలా కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను కారులో ఉన్నాను. అది ఎవరి కారు? చెవిటివారి ప్రవర్తన గురించి మీకు తెలుసా? చాలా భయంకరంగా ఉంది. అతను మాట్లాడటం కష్టం. అతను ఎప్పుడూ వినడు. ఎవరు? వీడియో చూడండి. హిమనాషో. హహహ. నేను అతన్ని మొదటిసారి సోనిపట్లో కలిశాను. పాకిస్తాన్లో, అలీ నిజంగా భయపడతాడు. అతను అతన్ని పూప్ అని పిలుస్తాడు. హహహ. నేను ఆ నీలి కటకములతో హిమనాషో కళ్ళలోకి చూశాను. నాకు అసూయగా ఉంది. నాకు కూడా నీలి కటకములే కావాలి. హిమనాషో నవ్వాడు ఆనందభాష్పాలతో ఉన్న ముఖం. నేను ఇప్పుడే న్యూఢిల్లీకి చేరుకున్నాను. నా స్నేహితులతో చాలా సరదాగా గడుపుతున్నాను.